హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎంబి డ్రీమ్ వర్క్స్కి స్వాగతం. ఈరోజు మన రివ్యూ ఏంటంటే బాలన్ ద బాయ్. ఇది ఒక మలయాళం సైకాలజికల్ డ్రామా సినిమా. రీసెంట్గా జీ5లో తెలుగు డబ్బింగ్తో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు వర్షన్ డబ్బింగ్ కూడా చాలా బాగా చేశారు. సో ఇంకా సినిమా ఎలా ఉందంటే, కథ కాస్త స్లోగా సాగిన సినిమా మాత్రం చాలా బాగుంది. అసలు మిస్ అవ్వకండి. అలాగే మా రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం కేఎంబి డ్రీమ్ వర్క్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కథ విషయానికి వస్తే, మేరీ లోకా అనే ఆవిడ ఒక మర్డర్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ అక్కడ ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. అయితే శిక్ష అయిపోయాక తన కొడుకు వాసుదేవ్ బాలంతో కలిసి జైలు నుండి బయటకు వస్తుంది. ఇంకా సమాజం నుండి తమ పాత చేదు జ్ఞాపకాల నుండి తప్పించుకోవడానికి తల్లి కొడుకులు ఇద్దరు నిరంతరం ఊర్లు మారుస్తూ పేర్లు మార్చుకుంటూ బతుకుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక అనుకుని ప్రమాదం వల్ల తల్లి మళ్ళీ జైలు పాలు కాగా కొడుకు ఒంటరివాడైపోతాడు. అలా తల్లికి దూరమైన ఆ చిన్న ఈ లోకంలో బతకడానికి ఎలాంటి తప్పుదారులు పట్టాడు, చివరకు ఆ తల్లి కొడుకులు ఎలా కలుసుకున్నారు అనేది ఈ సినిమా మెయిన్ స్టోరీ. ప్లస్ పాయింట్స్: తల్లి పాత్రగా చేసిన ఫర్జానా, చిన్నప్పటి బాలన్గా నటించిన ఆదిశేషన్ యాక్టింగ్ మనకు బాగా గుర్తుండిపోతుంది. వాళ్ళిద్దరూ కళ్ళలోనే ఒక భయం, బాధ కనిపిస్తాయి. ఇంకా పెద్ద అయ్యాక బాలం పాత్రగా చేసిన మహమ్మద్ శిశానాన్ కూడా అద్భుతంగా నటించాడు. అలాగే సినిమాలో ఒక ఇంపార్టెంట్ గెస్ట్ రోల్గా టొవినో థామస్ కనిపిస్తారు. ఇది తన కెరియర్లోని వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఇంకా జీతు మాధవన్ రాసిన కథ చాలా లోతుగా, ఎమోషనల్గా ఉంటుంది. అలాగే డైరెక్టర్ చిదంబరం ఎక్కడ అవసరమైన కమర్షియల్ సీన్స్ పెట్టకుండా చాలా సహజంగా ఒక ప్యూర్ ఆర్ట్ సినిమాలాగా తీశారు. ఇంకా సుషిన్ శ్యామ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ సినిమా మూడ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. తైజు ఖాలిద్ కెమెరా వర్క్ ప్రతి ఫ్రేమ్లోనూ ఆ క్యారెక్టర్ ఒంటరితనాన్ని, భయాన్ని కళ్ళ కట్టినట్టు చూపించింది. మైనస్ పాయింట్స్: ఇది ఒక క్యారెక్టర్ బేస్ ఎమోషనల్ సినిమా కావడం వల్ల కథ చాలా నెమ్మదిగా సాగుతుంది. రెగ్యులర్ కమర్షియల్ మాస్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ స్లో స్క్రీన్ ప్లే కాస్త బోర్ కొట్టచ్చు. ఇంకా సెకండ్ హాఫ్ కథలో కొన్ని సంవత్సరాలు ముందుకు వెళ్ళినప్పుడు సినిమా రూట్ మారి సడన్గా ఒక నార్మల్ థ్రిల్లర్ లాగా అయిపోతుంది. అయితే ఆ మార్పు కొంతమంది ఆడియన్స్కి కాస్త బలవంతంగా అనిపించవచ్చు. సో ఇక సినిమాలో ఎలాంటి అడల్ట్ సీన్స్ లేవు కాబట్టి ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. ఇంకా ఈ సినిమా మీద నా ఒపీనియన్ వచ్చి, సింపుల్గా చెప్పాలంటే, బాలన్ అనేది కోల్పోయిన బాల్యం, తల్లి కొడుకుల బంధం చుట్టూ తిరిగే ఒక హార్ట్ టచింగ్ మూవీ. స్లోగా ఉన్నా పర్వాలేదు, మంచి ఫీల్ ఉన్న ఒక సినిమా చూడాలనుకునే వారికి, మలయాళం క్లాసిక్ సినిమాలు ఇష్టపడే వారికి ఇది ఒక మస్ట్ వాచ్ సినిమా. ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చి 3/5. లాస్ట్ వరకు వీడియో చూశారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని రివ్యూస్ మీ ముందుకు తీసుకొస్తాం. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.